రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? దందా ఎట్లా చేయాలంటే అది చూడనికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేం దన్నా? రాని రాని అయ్యా రే ఇదిగోండి. స్పెషల్గా చెప్పాలా? రాని రాని. ఏంట్రా వంకాయలు చేతులు పెడుతున్నావు? ఇంకా బోనీ కాలేదు సార్. బోనీ కాలేదని ఎస్ఐ గారు అడిగితే పుచ్చొంకాయలు చేతిలో పెడతారా నువ్వు? నిన్ను ఎగరేసి రివాల్వర్ తో షూట్ చేస్తా. ఎందుకురా నవ్వుతున్నావు? మీ తుపాకీ ప్రాక్టీస్ పోయిందని అడిగి తెలియదు కదండి. షటప్. నా వీక్నెస్ బయట పెట్టడం నీకు అంత అవసరమా? రేయ్, ఆ వేలుకున్న ఉంగరం తీసిచ్చేయి. అమ్మో ఇదే, ఇది మా పెళ్ళప్పుడు మా మాంగారు పెట్టింది. ఇది లేకపోతే మా ఆవిడ కూడు కూడా పెట్టదు. ఇప్పుడేదో పెడతానట్టు. కూడు పెట్టకపోతే విడాకులు ఇచ్చేసేయ్. రేయ్, ఆ ఉంగరం తీసిచ్చేయి, లేకపోతే లాఠీతో డొక్కలు పడతా. డొక్కలు అయ్యి బాబోయ్, ఇదిగోండి ఉంగరం. అమ్మా, ఒరిజినల్ లాగా వెళ్తా. ఒరిజినలే. ఇలా రండి రండి. సార్ క్యాష్ క్యాష్ క్యాష్. కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు కనపట్టలేదా? డిఎస్పీ ధర్మరాజుని. ఎస్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? మనీ కలెక్ట్ చేస్తున్నారా? సార్ అవును, కలెక్షన్ కింగ్ ఇంద్రా అంటే నువ్వేనా? ఎస్ సార్. చూడు బ్రదర్, సార్ మనకి పైనుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. కన్నప్పన్ అని వీరప్పన్ బావమరిది ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనాలు చేస్తూ సిటీలో తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోమని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీరప్పన్ అడవిలో కన్నప్పన్ సిటీలో దోచుకుంటారా సార్? వాడిని 1000 కళ్ళతోటి వెతికి పట్టుకుని మన డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కలెక్షన్ ఇక్కడ ఉంది. అదేంటి సార్? కలెక్షన్ ఇవ్వు. కలెక్షన్ ఇవ్వు. ఏంటి సార్ తొందరగా? ఏంటి ఇచ్చేయండి సార్. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అలాగే సార్. వెళ్ళండి. ఎస్ సార్. నమ్మేశారు. అరే పోనీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ మీరు కనిపించట్లా? ఎస్పీ ధర్మరాజును. ఎస్ సార్. వెరీ సర్ప్రైజింగ్ సార్. మన డిపార్ట్మెంట్ లో ఒకే పేరు గల 2 ఆఫీసర్లు ఉండటం నిజంగా వండర్ సార్. వండర్ కాదు, ఎక్కడో కార్నర్ లో డౌట్ గా ఉంది. ఇంకా డౌట్ ఏంటి సార్? వాడే వీడు, వీడే వాడు. వాడే వీడు, వీడే వాడు అంటే ఎవడో కాదు, వాడే కన్నప్పన్. కన్నప్పన అంటే ఓపెనింగే నా దగ్గర కలెక్షన్ నొక్కేశాడనమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఓకే, డ్యూటీ సరిగా చేసుకోండి. ఎస్ సార్. సార్, అది నేను ముందే పసిగట్టాను సార్. మరి ఆ విషయం ఇందాకెందుకు చెప్పలేదు? మీరు కనిపెట్టని విషయం నేను కనిపెడితే మిమ్మల్ని డామినేట్ చేసినట్టుగా ఉంటదని. అంటే నా మీద గౌరవంతో నన్నే విధవం చేస్తావు అనమాట. డ్యూటీ డ్యూటీ సార్. నడు. నడవండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? మేడం వస్తున్నా. Stupid. సల్వార్ కమీజ్ వేసుకొని వచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా మేడం. చూసి రావచ్చుగా. కింద నుంచి చూసే వస్తున్నా. ఏం అందంగా ఉన్నావే, మనసు లాగేస్తుంది, హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాట్స్ ద మ్యాటర్ స్వీటీ? ఏంటి, ఏమైంది? అమ్మాయి అంటే ఇలా ఉండాలి, చూసి నేర్చుకో. ఈ బ్యూటీ ఎంత అందంగా ఉందో చూడు సల్వార్ కమీజ్ లో. నువ్వు ఉన్నావు లేడీ టార్జన్ లో, కింద పైన 2 పీలికలు కట్టుకొని. షడప్. ఎక్కువ సోది కొట్టకుండా ముందు కారు పని చూడు. ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. అది హారన్ పనిచేయటం లేదు. హారనా? మనం చేయి వేయాలే గానీ ఇటే రెడీ అయిపోతుంది 2 రోజుల్లో. ఏంటి?
కత్తెర సానపట్టిస్తున్నానమ్మా. నిన్నేగా చేయించింది. నిన్న ఒకటే చేయించా. ఒక్కోటి ఒక్కో రోజు చేయిస్తావా నువ్వు? లేదు, అయిపోవచ్చిందమ్మా. మీ అమ్మ ప్రతి విషయంలో అడ్డొస్తున్నది. గామ పనేదో గామ చేసుకోవచ్చు కదా. ఇట్లయితే ముక్కలు ముక్కలుగా కత్తిరించి పారేస్తా. మీ అయ్య బట్టలు కత్తిరిస్తారు చూడు గట్ల. నిన్ను సర్లే ఏమనంలే, ఎంతైనా అత్తమావ కదా. సూదికి కూడా సానపెట్టిస్తున్నావా ఏంటి? అబ్బా అయిపోతుందమ్మా. వెళ్ళు తొందరగా, అమ్మొచ్చేస్తుంది. సరే నేను పోతున్నా, రేపు మళ్ళీ వస్తా. రేపా? రేపు గనుక నువ్వు వస్తే నిజంగానే సూదికి అయిందా సానపట్టించేస్తుంది. లేదా? అరే వెళ్తున్నత్తమ్మా వెళ్తున్నా. పండగ కొట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. నిన్న సానబెట్టించావు కదా. అబ్బా అది పద లోపల కదా. నడు నువ్వు నడు. ఏంట్రా ఇవాళ పార్క్ అంతా డల్ గా ఉంది. ఒక్క సీరైనా బాగా వస్తుందో లేదో. ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేటు? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నాను. మంచి ఇంట్లో scene వాళ్ళకి తెలిస్తే దొరికిందిరా. ఏమవుతుందో. ఎంజాయ్ చేస్తున్నావా నాన్న? ఏం తీస్తున్నా? వెళ్ళు వెళ్ళు వెళ్ళమంటే కానీ వెళ్ళవయ్యా. ఈ పనిలో నువ్వు ఉండు. నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా, యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్. చెట్టు కింద గుచ్చుకు గుచ్చుకు. మస్తు సీన్ దొరికింది. ఎల్బోర్డ్ ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి, అమ్మా పార్వతి. ఆ, నువ్వు వెళ్ళి వీడియో తీసుకో. ఏంట సాయి అతను వెళ్ళిపోయాడా? వెళ్తున్నాడు. బాల్కనీ నుండి బెంచ్ వరకు ఫుల్ అవ్వాలంటే జనం కొంచెం ఫీల్ అవ్వాలి కదా. కొంచెం ఫీల్ అవ్వాలి. అయ్యో నువ్వు నన్ను అలా తప్పుగా చూడకు, కోపంగా చూడకు. నిన్ను నాకు అలా చూడాలని ఆశ లేదు. ఇదంతా వాళ్ళ కోసమే. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సార్ డౌన్ డౌన్ సార్ ఇంకొంచెం. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? సూపర్. కన్నే పుట్టి నన్ను చూడగలా.